అలాగే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళైతే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకున్న రైతు కనిపించాడు అనుకోండి, ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. అది చాలా గొప్ప శకునంగా భావించాలి. అలాగే ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గాజులు వేసేవాళ్ళు ఎదురొచ్చారనుకోండి, చాలా మంచిది, పని సులభంగా పూర్తయిపోతుంది. తాడుతో కట్టబడిన ఎద్దు కనిపించినా కూడా మీ పని తొందరగా పూర్తయిపోతుంది. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దూడకి పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి, తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఆ ఆవుకు ఒక పండు తినిపించి వెళ్ళాలి. అప్పుడు మీకు ఇంకా బాగా అదృష్టం పడుతుంది. ఎప్పుడైనా ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దూడకు పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి, వెంటనే ఏదో ఒక అట్టిపండు తీసి ఆ ఆవుకు తినిపించండి. అప్పుడు విశేషంగా మీకు ఆ పనిలో రాజయోగము, విపరీతమైన ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో మనకు చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మీకు పాలు కనిపించినాయి అనుకోండి, మీరు నిద్ర లేస్తూనే తలుపులు తెరవగానే ఎదురుగా పాల ప్యాకెట్లు కనిపించినాయి అనుకోండి,